ఎస్ ఫ్రెండ్స్, గుడ్. సో నౌ జనరల్గా మనకి చూస్తే బ్రాంచింగ్ అనే కాన్సెప్ట్ నిన్న చూసాం. బ్రాంచింగ్. సో బ్రాంచింగ్ లో కూడా కొంత ముందుకెళ్దాం మనం. ఫస్ట్ కొంచెం బ్రాంచింగ్ కి ముందుకెళ్లే ముందుగా ఎస్, వేరే కాన్సెప్ట్ ఒకటి ఉంది. కాన్సెప్ట్ ఎట్లా అంటే చూడండి, మనకి ఆ, మనకి జనరల్ గా ఎస్ ఫ్రెండ్స్, సో ఇలా ఉంటాయి అన్నమాట ఏరియాస్. టోటల్ ఏరియాస్ ఇవి. యాక్చువల్ గా ఇది మనకి వర్కింగ్ ఏరియా. సో వర్కింగ్ ఏరియా, ఇది స్టేజింగ్ ఏరియా, ఇదేమో లోకల్ రిపోజిటరీ, రిపో యాక్చువల్ గా. సో ఈ స్ట్రక్చర్ అంతా గిట్ యాక్చువల్ గా. ఎస్, దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ as గిట్. మొత్తం గిట్ ఆర్కిటెక్చర్ ఇది అంటారు. గిట్ ఆర్కిటెక్చర్ అంటారు దీన్ని. ఓకే. సో గిట్ ప్యాకేజ్ ఉంది కాబట్టి ఆర్కిటెక్చర్ మెయింటైన్ అయింది. ఇదంతా కూడా ఎక్కడ ఉందంటే ఒక సర్వర్ లో ఉంది యాక్చువల్. మనకు తెలుసు ఆల్రెడీ. దిస్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ ది సర్వర్. అయితే ఇక్కడ వర్కింగ్ ఏరియాలో నువ్వు ఏదైనా సరే కొంత కోడ్, న్యూ కోడ్ రాసావు. సో ఈ కోడ్ ని డైరెక్ట్ గా ఎస్ ఫ్రెండ్స్, ఫైల్ 1 లోను ఫైల్ 2 లోను స్టోర్ చేస్తాం. ఫైల్ 1 అనుకోండి. మనం ఏం చేస్తాం ఇక్కడ, ఇక్కడికి స్టేజింగ్ లోకి రావాలి. ఈ ఫైల్ ఫైల్ 1 అనేది స్టేజింగ్ లోకి రావాలి. స్టేజింగ్ లోకి రావాలంటే యాడ్ అనే వాడతాం. అంటే ఏం వాడతాం అక్కడ కమాండ్, గిట్ యాడ్ ఫైల్ 1 అని వాడతాం. గిట్ యాడ్ ఫైల్ 1 అని రాస్తాం. సో ఇక్కడ లోకల్ ఏరియా ఉంది, లోకల్ రిపాజిటరీ. సో లోకల్ రిపాజిటరీలో ఏం చేస్తాం, ఇక్కడ ఉన్న ఈ ఫైల్ని ఇక్కడికి మూవ్ చేస్తాం. అంటే ఏం చేస్తాం, కమిట్ చేస్తాం. కమిట్ ద కోడ్. కమిట్ అంటే గిట్ కమిట్ అయిపోయింది. మనం గిట్ యాడ్ ఉంది, గిట్ కమిట్ ఉంది. ఇప్పుడు జనరల్ గా మనకి భాష మొదలు పెడితే యాడ్ వేరు, కమిట్ వేరు. ఓకే. సో ఈ ఫైల్ ఇక్కడికి వచ్చేసింది. ఫైల్ 1 ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ లోకల్ రిపాజిటరీ. ఇది యాక్చువల్ గా స్టోరీ, రియల్ గా. అయితే ఈ కేసులో నాకు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏముంటే, ఒక 10 ఫైల్స్ ఉన్నాయి బాస్. 10 ఫైల్స్ ఉన్నాయి. లెట్స్ సే 10 ఫైల్స్. ఇన్సైడ్ మై వర్కింగ్ ఏరియా ఐ హ్యావ్ 10 ఫైల్స్. సో ఈ 10 ఫైల్స్ ని ఒకేసారి యాడ్ చేయాలి స్టేజింగ్ ఏరియాలోకి. ఎక్కడికి, ఈ స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేయాలి. ఎస్, ఐ వాంట్ టు మూవ్ దిస్ 10 ఫైల్స్ ఫ్రమ్ వర్కింగ్ ఏరియా టు స్టేజింగ్ ఏరియా. ఎందుకు స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ చేయాలనేది మీకు తెలుసు ఆల్రెడీ. బాగుంది. అయితే ఇక్కడ స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ చేయాలనేది కాన్సెప్ట్ పక్కన పెడితే, అసలు ఎన్ని ఫైల్స్ చేయాలనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఒక ఫైలా, 2 ఫైల్సా, 3 ఫైల్సా? అరే, ఒక ఫైల్ చేయాలంటే గిట్ రాస్తాం, యాడ్ ఫైల్ 1. ఓకే, ఫైల్ 1 వెళ్ళిద్ది. ఫైల్ 2 వెళ్ళిద్ది. డాష్ డాష్ చాలా రాయాలి, కష్టం. అందుకోసం సింపుల్ గా గిట్ వాడు ఏం చెప్పాడంటే, అరే గిట్ అని రాసుకో. ఓకే, రాసా. గిట్ అని రాసుకున్న తర్వాత యాడ్ అని రాసుకో, రాసా. యాడ్ తర్వాత జస్ట్ ఒక డాట్ పెట్టేసాయి. ఎస్, ఎప్పుడైతే నువ్వు ఇలా పెట్టేసావో, ఎస్, ఆల్ ద ఫైల్స్ విల్ బి మూవింగ్ ఇన్ టు స్టేజింగ్ ఏరియా. ఆల్ ద ఫైల్స్, ఎస్ ఫ్రెండ్స్, ఆల్ ద ఫైల్స్ మూవ్డ్ ఇన్ టు స్టేజింగ్ ఏరియా అని చెప్పాడు. స్టేజింగ్ ఏరియా, దట్స్ ఇట్. ఆ స్టేజింగ్ ఏరియాలోకి మొదలు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు గిట్ యాడ్, గిట్ యాడ్ డాట్ సింబల్. దట్ మీన్స్ వాట్, డాట్, డాట్ పీరియడ్ సింబల్ అంటారు. పీరియడ్ సింబల్ ఆర్. సో ఎప్పుడైతే గిట్ యాడ్ పీరియడ్ సింబల్ ఉందో, ఆల్ ద ఫైల్స్ విల్ బి మూవ్డ్ ఇన్ టు స్టేజింగ్ ఏరియా. దిస్ ఇస్ వాట్, డాట్ ఆర్ పీరియడ్. సో అయితే ఇక్కడ ఈ పీరియడ్ డాట్ అనేది పక్కన పెడితే ఆల్ ఫైల్స్ వెళ్తాయి. పీరియడ్ వల్ల ఏం వెళ్తాయి? ఎస్ ఫ్రెండ్స్, ఆ పీరియడ్ వల్ల ఆల్ ద ఫైల్స్ విల్ బి మూవ్డ్ ఇన్ టు స్టేజింగ్ ఏరియా. ఎక్సలెంట్, సూపర్. అయితే పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో అన్ని ఫైల్స్ కాకుండా కొన్ని ఫైల్స్ ఆపేయాలనుకుంటున్నాను నేను. అరే, అది ఎందుకు అట్లా? అంతే. అన్ని ఫైల్స్ నేను ఐ డోంట్ వాంట్ టు కమిట్ ఆల్ దీస్ ఫైల్స్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, అట్ దిస్ మూమెంట్. ఎస్, ఎస్, వీ హ్యావ్ ఎ 10 ఫైల్స్. బట్ 10 ఫైల్స్ లో 5 ఫైల్స్ నే నేను కమిట్ చేయాలనుకుంటున్నాను. 5 ఫైల్స్ నే నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి నేను 5 ఫైల్స్ నే సపరేట్ గా చేయాలంటే మళ్ళీ కష్టం. మళ్ళీ 5 ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4, ఫైల్ 5 చాలా రాయాలి. ఇది రాస్తేనేమో అన్ని వెళ్తున్నాయి, అవి రాస్తేనేమో అన్ని రాయాలి. ఇదేంటి సమస్య? ఎస్, మీకు అర్థమైందా? ఓ, యాక్చువల్ గా 10 ఫైల్స్ ఉన్నాయి. ఎస్, లెట్స్ సే 5 ఫైల్స్ ఉన్నాయి.
ఈ 5 ఫైల్స్ ని మనం మూవ్ చేయాలంటేనే ఒకటే స్టేట్మెంట్ ఉంది, గిట్ యాడ్ సంథింగ్. ఓకే. లేదు లేదు, ఇట్లా మూవ్ చేయాలంటే ఫైల్ 1 ఫైల్ 2 చాలా రాయాలి, పెద్ద రిస్క్ అవుతుంది. అంటే ఇది ఎలా సెట్ అయిందంటే ఫైల్స్ మొత్తం పంపించేసేయి, లేదా సపరేట్ గా పంపిస్తావా నీ ఇష్టం, 1 2 3 4 అట్లా పంపిస్తావా నీ ఇష్టం. లేదు లేదు, అన్ని ఫైల్స్ వద్దు, వీటిల్లో కొన్ని ఫైల్సే రావాలి, కొన్ని ఫైల్స్ మాత్రం ఇక్కడే ఉండాలి, అది నా కండిషన్. ఇప్పుడు ఈ కండిషన్ ప్రకారం వర్క్ చేయమని చెప్పా గిట్ ని. అప్పుడు గిట్ ఏం చెప్పిందంటే, బాబు నువ్వు ఇచ్చిన కండిషన్ నాకు వర్క్ అవుదావమ్మా, ఎందుకంటే తెలుసా, ఇప్పుడు యాక్చువల్ గా 10 ఫైల్స్ ఉన్నాయి. ఏంటంటే 10 ఫైల్స్ ఉన్నాయి. ఓకే. నువ్వు 10 ఫైల్స్ లో ఏమని చెప్తున్నావు, ఫస్ట్ పాయింట్ 5 ఫైల్స్ ని ఆపేసేయి, కేవలం ఒక 5 ఫైల్స్ నే అక్కడ పంపించేసి ఎక్కడికి, స్టేజింగ్ ఏరియాలోకి. తర్వాత ఏంది, నేను కమిట్ చేసేసాయి 5 ఫైల్స్ అలాగే ఉంచు. అరే కొన్ని ఫైల్స్ పంపించి కొన్ని ఫైల్స్ పంపొద్దు అంటావేంటి? ఎస్, అన్ని ఫైల్స్ వద్దు, అన్ని ఫైల్స్ వద్దు, అయితే నా వల్ల కాదు, కానీ దీనిని చేయటానికి ఒక ఆప్షన్ ఉంది నీ దగ్గర అని చెప్పింది ఎవరు, గిట్. నేను నార్మల్ గా అయితే ఈ ప్రొసీజర్ చేయలేను. ఎస్, 10 ఫైల్స్ ఉన్నాయి, పంపించమంటే 10 ఫైల్స్ పంపిస్తా. ఓకే. లేదు 5 ఫైల్స్ పంపమంటే 5 పంపిస్తా, కానీ అలా వేరుగా సింటాక్స్ రాయాలా. అదే 10 ఫైల్స్ పంపించమంటే గిట్ యాడ్ రాసి సంథింగ్ డాట్ పీరియడ్ కొడితే 10 ఫైల్స్ మొత్తం వెళ్తాయి. 5 ఫైల్స్ పంపించమంటే మరి గిట్ సంథింగ్ సంథింగ్ అన్ని రాస్తే అట్లా చాలా టైం పడుతుంది అది. మరి పీరియడ్ ఉపయోగించాలి. 5 ఫైల్స్ రియల్ టైంలో చాలా ఉంటాయి, అందుకే నేను ఎగ్జాంపుల్ 5 చెప్తాను. పీరియడ్ ఉపయోగించాలి, కానీ మనకు కావాల్సిన ఫైల్స్ మాత్రమే దాని లోపలికి వెళ్ళాలి, మనకు అనవసరమైన ఫైల్స్ ఇక్కడ ఉపయోగించాలి. అది ఇప్పుడు మన కండిషన్ ఏంటండి, పీరియడ్ అయితే ఉపయోగించాలి బాస్. ఏం పీరియడ్, ఏ డాట్ పీరియడ్ డాట్ ఉపయోగించాలి, ఏది గిట్ యాడ్ డాట్ ఉపయోగించాలి, కానీ మనకు కావలసిన ఫైల్స్ మాత్రమే లోపలికి వెళ్ళాలి, మనకు అనవసరం లేని ఫైల్స్ ఇక్కడే ఉండాలి. ఎప్పుడు పీరియడ్ ఉపయోగించినా సరే ఇందాక ఏం చెప్తున్నాను నేను, పీరియడ్ గాని ఉపయోగిస్తే, ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు డాట్ గాని ఉపయోగిస్తే గిట్ యాడ్ డాట్ అని అంటే చాలు, ఆల్ ద ఫైల్స్ విల్ బి మూవింగ్. బట్ వద్దు, ఇలా చేయొద్దు, ఆల్ వద్దు, కొన్ని ఫైల్సే చెప్పాలి. ఓకే. దానికోసం సపరేట్ గా ఒక ప్రాసెస్ ఉంది, సపరేట్ గా ఒక కాన్సెప్ట్ ఉంది. దాన్ని పేరే మనం ఏమని పిలుస్తామంటే ఇగ్నోర్. ఎస్, గిట్ ఇగ్నోర్. చూసారా, గిట్. దట్ మీన్స్ వాట్, ఇఫ్ యూ వాంట్ టు ఇగ్నోర్ ఏ పర్టికులర్ ఫైల్స్ వి యూస్ ఇగ్నోర్. ఇఫ్ యూ వాంట్ టు ఇగ్నోర్ ఎ సర్టన్ ఫైల్స్, ఎస్ వి యూస్ ఇగ్నోర్, అంటే గిట్ ఇగ్నోర్. సో ఇది గిట్ ఇగ్నోర్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకుంటే చాలు ముందు ఫస్ట్. అంటే కొంచెం వరకు వచ్చారు లైన్ లోకి, ఇప్పుడు ఇగ్నోర్ తోటి ఎలా పని చేయాలనేది నేర్చుకోవాలి ఫస్ట్. ఇగ్నోర్ అంటే ఏందో తెలిసింది, ఏం లేదు, సింపుల్ గా ఒక 20 ఫైల్స్ నా దగ్గర ఉంటే 10 ఫైల్స్ నాకు అవసరం, 10 ఫైల్స్ నాకు అవసరం లేదు. సో ఆ 10 ఫైల్స్ ని ఇగ్నోర్ చేయి అని చెప్పాలా. ఎప్పుడు మూవ్ చేసేటప్పుడే, స్టేజింగ్ లోకి మూవ్ చేసేటప్పుడే ఆ 10 ఫైల్స్ వద్దు, మూవ్ చేయొద్దు అని చెప్పాలా. అప్పుడు చెప్పడానికి గిట్ కి ఆ శక్తి జాలా. అందుకోసం గిట్ ఏం చేసిందంటే ఇగ్నోర్ వాడుతుంది. గిట్ ఏం చేసింది, ఇగ్నోర్ తీసుకుంది అనమాట. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఇగ్నోర్, ఎస్ వీ కెన్ ఇగ్నోర్ ద ఫైల్స్ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, మనం ఎట్లా చేయాలి ఈ ప్రాసెస్ ని అంటే ఏం లేదు, గిట్ ఏం చెప్పాడంటే, అరే బాబు నీకు ఏ ఫైల్స్ మూవ్ చేయకుండా, మీకు ఏ ఫైల్స్ వెళ్ళాలో చూసుకో, ఏ ఫైల్స్ వెళ్ళకూడదో చూసుకో అని చెప్పింది. అంటే అప్పుడు నా దగ్గర లెట్సే ఇది ఇలా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, ఎస్, అంటే నా కోడ్ ఇదిగో, ఇది ఉంది నా కోడ్, ఈ కోడ్ ఇట్లా ఉంది అనుకోండి, ఈ కోడ్, ఈ కోడ్ ఇదంతా. వాడు ఏం చేశాడంటే, ఎస్ ఫ్రెండ్స్, ఇలా ఇలా ఉన్నాయి ఈ కోడ్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు అర్థమయ్యే భాషలో నేను చెప్పాలంటే ఇదేమో జావా కోడ్ అనుకోండి, జావా. ఇదేమో ఎస్ పైథాన్, పైథాన్ లో రాశాడు ఈ కోడ్. ఇదేమో స్క్రిప్టింగ్ ఎస్హెచ్, ఎస్.sh అంటే ఏంది, షెల్ స్క్రిప్ట్ ఇది. దీన్ని మాత్రం పైథాన్ లోనే రాశారు, దీన్ని మాత్రం జావాలోని రాశారు, దీన్ని మాత్రం షెల్ లోని ఇట్లా షెల్ ఇట్లా రాశారు అనుకోండి, స్క్రిప్ట్ రాశారు. ఇప్పుడు యాక్చువల్ గా జావాతో రాసిన ఫైల్స్ కన్నిటికి ఎక్స్టెన్షన్ జావా వస్తుంది అనుకో, పైథాన్ లో రాసిన ఎక్స్టెన్షన్ పైథాన్ వస్తుంది, దీనికి ఎస్హెచ్ షెల్ తో రాసిన ఎస్హెచ్ వస్తుంది, ఎస్హెచ్. అర్థమైంది, జావా పైథాన్ ఇట్లా ఉంటాయి, అంతే కదా. ఎస్ సార్ నో సంథింగ్. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ నీకు కొన్ని విషయాల్లో చెప్పాలంటే ఫైల్ ఎక్స్టెన్షన్ గురించి తెలుసు నీకు, ఫైల్ ఎక్స్టెన్షన్.
ఫైల్ ఎక్స్టెన్షన్ ఐడియా ఉందా? ఫైల్ ఎక్స్టెన్షన్ అంటే ఫైల్ ఎక్స్టెన్షన్ అంటే ఏంది తెలుసా? ఇదిగో ఇక్కడ ఉంది, ఇది నీ బొమ్మ, ఇది నీ బొమ్మ బా. ఎస్, ఇట్టున్నావు నువ్వు బొమ్మ నువ్వు. ఇది నీ పిక్చర్ అంటే ఏంది? దిస్ ఇస్ ఇమేజ్. ఇది ఇమేజ్ నీ పిక్చర్. మరి ఈ ఇమేజ్ అనేది ఈ ఫైల్లో ఉంది. యాక్చువల్ గా ఫైల్ ఇన్సైడ్ దిస్ ఫైల్ వీ హ్యావ్ ఎ సమ్ ఇమేజ్. ఎప్పుడైతే ఇమేజ్ అనే కంటెంట్ ఉందో ఈ ఫైల్ అనేది నేను ఎలా మాట్లాడతానంటే, ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వాట్ సంథింగ్ కేకే ఫోటో అనుకోండి అని రాస్తా. రాసి మనం ఈ ఫోటోని కానీ మన కంప్యూటర్లో సేవ్ చేస్తే కంప్యూటర్ ఏం చేసి తెలుసా? వెంటనే దానికి కేకే ఫోటో అనే నేను సేవ్ చేశా, కానీ కంప్యూటర్ ఏం చేసిద్ది దానికి తెలుసా? ఎస్, కేకే ఫోటో డాట్ జేపీఈజీ అని ఇచ్చింది ఎక్స్టెన్షన్. అంటే కేకే ఫోటో అనేదేమో ఫైల్ నేము, జేపీజీ అనేదేమో ఫైల్ ఎక్స్టెన్షన్ అట్లా అనమాట. ఆ విధంగా నువ్వు ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ నువ్వు ఉన్నావు సిస్టంలో, ఇది నీ మిషన్ కంప్యూటర్, నీ ల్యాప్టాప్, దాంట్లో ఒక రెజ్యూమ్ తయారు చేస్తున్నావు. రెజ్యూమ్ తయారు చేసి ఇలా ఇలా లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ రాసావు రెజ్యూమ్లో. రాసిన తర్వాత నువ్వు సేవ్ చేయాలి కదా. సేవ్ చేసేటప్పుడే పేరు అడిగిద్ది అది. అప్పుడు ఏంది ఇది? ఇక్కడ నేను ఎట్లా సేవ్ చేస్తాను తెలుసా? కేకే రెజ్యూమే అని టైప్ చేస్తాను. కేకే అప్డేటెడ్ రెజ్యూమే సంథింగ్ టైప్ చేస్తాను, అంతే అయిపోయింది. ఇది ఈ ఫైల్కి పేరు, ఈ ఫైల్కి పేరు నేను కేకే రెజ్యూమ్ అని ఇచ్చా. అయితే కేకే రెజ్యూమ్ అని నేను ఇస్తే కంప్యూటర్ ఏం చేసింది తెలుసా? అంటే ఇక్కడ ఉన్న కంటెంట్ ని బట్టి కంప్యూటర్ అనేది దానికి ఎక్స్టెన్షన్ యాడ్ చేసిద్ది అనమాట. అంటే ఇక్కడ ఏ కంటెంట్ ఉంది? టెక్స్ట్ కంటెంట్. కాబట్టి ఇది ఏ ఫార్మాట్? వర్డ్ ఫార్మాట్. కాబట్టి అప్పుడు ఏం చేసిద్ది? డిఓసిఎక్స్ యాడ్ చేసిద్ది, డిఓసి యాడ్ చేసిద్ది. అదే ఇది ఫార్మాట్ ని బట్టి, బేస్డ్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ ద కంప్యూటర్ విల్ అసైన్ ద ఫైల్ ఎక్స్టెన్షన్. ఎస్, based on this information, that means what? Based on this file information, the computer will assign the extension of your file. అర్థమైంది? సో ఇక్కడ ఉన్నది ఇమేజ్ కాబట్టి కంప్యూటర్ అర్థం చేసుకొని అరే ఇమేజ్ ఉంది దీంట్లో అని చెప్పేసి అసలు జేపీజీ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ టెక్స్ట్ ఉంది కాబట్టి డిఓసిఎక్స్. అవునా? ఇలాగా. సో ఇది అంటే ఏంది? ఫైల్ ఉంటుంది, ఫైల్ నేమ్ ఉంటుంది, ఫైల్ ఎక్స్టెన్షన్ అట్లా. Suppose something called, this is what something, yes, this is one movie boss, something called movie. సో ఈ మూవీకి మనం పేరు పెడతాం ఏమని? ఎస్, బాహుబలి మూవీ అని పేరు పెడతాం అనుకో. ఆ మూవీకి నువ్వు ఆ పేరు ఇస్తావు, కానీ ఆ మూవీలో ఏ కంటెంట్ ఉంది? ఆ కంటెంట్ ని బట్టి ఇదిగో కంప్యూటర్ ఏం చేస్తుందంటే బాహుబలి అనే దాని పక్కన ఎస్ బాహుబలి అని నువ్వు పెట్టావు అంతే. దాని పక్కన ఇక్కడ MP4 అని రాసిద్ది. ఓహో బాబు ఇది సినిమా చూసుకోవచ్చు నువ్వు అని అర్థం. లేదు సాంగ్స్ అనుకో, సాంగ్స్ అని నువ్వు పెడతావు, కానీ అదేం చేసి సాంగ్స్ అంటే ఏంది? ఆడియో సాంగ్స్ అనుకో, ఆడియో సాంగ్స్ అని నువ్వు పెట్టావు, కానీ కంప్యూటర్ ఏం చేసి తెలుసా? బాబు ఇది ఆడియో సాంగేరా అని నిర్ధారణ చేసిద్ది అనమాట. నిర్ధారణ ఎలా చేసిద్ది అంటే ఎక్స్టెన్షన్ రూపంలో చేసిద్ది. ఎక్స్టెన్షన్ అంటారు దాన్ని. అంటే నువ్వు పెట్టేదేమో సాంగ్స్ ఫైల్ పేరు, ఎక్స్టెన్షన్ ఎవరు ఇస్తారంటే కంప్యూటర్ ఇచ్చిద్ది. ఎలాగ ఇచ్చిద్ది? ఇది ఆడియో కదా ఇన్ఫర్మేషన్, కాబట్టి అప్పుడు సాంగ్స్ అనేది అలాగే ఇస్తుంది, .mp3 ఇస్తుంది. ఈ .mp3 అనేది ఎక్స్టెన్షన్, ఫైల్ ఎక్స్టెన్షన్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, if you look at this .mp3, straight away you can say, hey boss, this file contains audio information అని చెప్పొచ్చు. based on this file contains what? MP4. ఓకే, నువ్వు ఎలా చెప్పొచ్చు? బాబు దీంట్లో వీడియో ఉంటుందమ్మా అని చెప్పొచ్చు. అర్థమైందా? అలా కాకుండా డిఓసిఎక్స్ ఉంది, ఇది ఫైల్ ఫార్మాట్, ఫైల్ ఎక్స్టెన్షన్. ఇక్కడ ఏమొచ్చింది? బాబు ఇది టెక్స్ట్ డాక్యుమెంట్ అమ్మా, ఇది టెక్స్ట్ ఉంటుంది దీని లోపల అని చెప్పొచ్చు. అలా కాకుండా డిఓసిఎక్స్ లో మూవీస్ ఉంటాయని చెప్తే నో ప్రాబ్లం. అదే ఆ విధంగా ఫైల్ ఎక్స్టెన్షన్స్ ఆర్ గివెన్ బై కంప్యూటర్, బట్ ద ఫైల్ నేమ్స్ ఆర్ గివెన్ బై యూజర్. యూజర్ అనేవాడు ఫైల్ నేమ్స్ ఇస్తాడు, కంప్యూటర్ అనేది ఫైల్ ఎక్స్టెన్షన్ ఇస్తుంది అనమాట. ఎలాగిస్తుంది? బేస్డ్ ఆన్ ద కంటెంట్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ యువర్ ఫైల్, ద కంప్యూటర్ అసైన్ ఏ ఫైల్ ఎక్స్టెన్షన్. ఎస్, ఫైల్ నేమ్ వేరు, ఫైల్ ఎక్స్టెన్షన్ వేరు. అలాగే ఇక్కడ కూడా మనం ఎప్పుడైనా సరే జావా తోటి కోడ్ రాసినప్పుడు అక్కడ అలాగా ఎస్ ఫ్రెండ్స్ డాట్ జావా, ఎస్, దట్ మీన్స్ వాట్? దిస్ ఫైల్ కంటైన్స్ జావా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, జావా రిలేటెడ్ స్టఫ్ అని అర్థమైంది. ఇప్పుడు మనం ఏదైనా స్క్రిప్టింగ్ రాసామనుకో .sh వస్తుంది, అంటే ఏంది? షెల్ స్క్రిప్ట్ అని అర్థం. ఎస్, దిస్ ఫైల్ కంటైన్స్
సెల్ స్క్రిప్ట్. ఇంకొన్ని సందర్భాల్లో మనం DevOps లో కొన్నిసార్లు చూస్తాం యామిల్ ఫైల్, YEML, యామిల్ అని వస్తుంది. డాట్ ఎక్స్టెన్షన్ ఉందంటే బాబు ఇది యామిల్ ఫైల్ రా బాబు అని చెప్పొచ్చు. ఇలాగా DevOps లో SSH అని, జావా అని, అవును కదా? ఎస్. అలాగా ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇలాంటి ఫైల్స్ చాలా ఉన్నాయి. ఈ ఎక్స్టెన్షన్ కలిగిన ఫైల్స్ చాలా ఉన్నాయి. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే, ఇదిగో ఇలాంటి ఫైల్స్ ని నువ్వు ఇగ్నోర్ చేయాలని నువ్వు అనుకుంటే, ఏ టైప్ ఆఫ్ ఫైల్ నువ్వు ఇగ్నోర్ చేయాలనుకుంటున్నావు? అది జావా ఫైలా, స్క్రిప్టింగ్ ఫైలా, అది యామిల్ స్క్రిప్ట్ ఉన్న ఈ ఫైల్సా? ఏది నువ్వు ఇగ్నోర్ చేయాలనుకుంటున్నావు? అసలు ఏది నువ్వు పంపించాలనుకుంటున్నావు? ఎస్ బాస్, ఓకే, నాకు ఆల్రెడీ 3 ఫైల్స్ ఉన్నాయి బాస్, రాశాను, వర్కింగ్ ఏరియాలో ఉన్నాయి. బట్ మూడు ఉంటే నేను ఇప్పుడు చూడండి, ఇక్కడ గిట్ అని రాసి యాడ్ అని రాసి డాట్ పెట్టేస్తా. పెట్టిన వెంటనే 3 ఫైల్స్ స్టేజింగ్ ఏరియాలోకి వెళ్తాయి. వెంటనే డాట్ పెట్టేసాం కదా. సో 3 ఫైల్స్ మొత్తం స్టేజింగ్ ఏరియా నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తాయి? ఎస్, స్టేజింగ్ నుంచి మళ్ళీ 3 లోకల్ రిపోలోకి వెళ్తాయి. 3 ఫైల్స్ వెళ్తాయి. లే 3 ఫైల్స్ వద్దు, డాట్ YML ఉంది కదా, దాన్ని ఆపేసి తర్వాత చూద్దాం, ఇప్పుడు వద్దు ఆ స్క్రిప్ట్, కొంచెం ఏదో మోడిఫికేషన్ చేసుకోండి. ఇప్పుడు వాడు అర్జెంట్ గా జావా అందే .sh ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి, ఆ ఫైల్స్ వరకే పంపించు లోపలికి, మిగతాది ఆపేసేయి అన్నాడు. అంటే YML, .YML అనేది దాన్ని ఆపేసేయి. కొంచెం పని ఉందయ్యా బాబు, రేపు ఆ పని పూర్తి చేసిన తర్వాత మనం ఏది యాడ్ చేసి కమిట్ చేద్దాం లోకల్ రిపాజిటరీలోకి, ఇప్పుడు ఎందుకు కమిట్ చేస్తావు అన్న. మరి దీని ఈ ఒక్కదాని వరకే నువ్వు ఇగ్నోర్ చేయాలా? ఓకే, ఆహా, ఈ 2 ఫైల్స్ పంపించాలా, ఈ 2 ఫైల్స్ పోవాలి, ఈ ఒక్కదాని వరకు ఇగ్నోర్ చేయాలి. ఎందుకు? we will be having some difficulty to understand this file. We will having something called some difficulties to write the script. That's why I don't want to complete this today. Yes, tomorrow I'll complete this writing the script and I can send అని నేను అనుకుంటున్నా. అందుకోసం దీన్ని ఇగ్నోర్ చేయమని చెప్పా. ఎస్, ఇగ్నోర్ చేయమని చెప్పా. ఓకే, ఇది ఇగ్నోర్ చేయాలి కాబట్టి ఈ ఫైల్ వరకే ఇగ్నోర్ చేయాలంటే అప్పుడు నేను గిట్ని అడిగా, అమ్మా గిట్ ఈ ఫైల్ వరకు ఇగ్నోర్ చేయాలి, నన్ను ఏం చేయమంటావు అని అడిగా గిట్ని. ఓహో, అప్పుడు గిట్ ఏం చెప్పింది తెలుసా? అరే బాబు, నువ్వు ఏ ఫైల్స్ అయితే ఇగ్నోర్ చేయాలని నువ్వు అనుకుంటున్నావో ఆ ఫైల్ ఎక్స్టెన్షన్స్ .YML ఏ ఫైల్ ఎక్స్టెన్షన్ ఉన్నాయే అవన్నీ ఒక ప్లేస్ లో రాసుకోరా బాబు అని చెప్పింది. ఎస్, దిస్ ఈస్ ద ప్లేస్. ఓకే, ఈ ప్లేస్ లో నువ్వు .YML అని రాసేసాయి. ఓకే, అంటే ఈ ప్లేస్ లో నేను .YML రాస్తే ఇక ఇగ్నోర్ అయిపోద్దా అని అడిగా నేను మళ్ళీ. అంతే కదా, ఈ ప్లేస్ లో YML రాశానబ్బా, రాస్తే ఇగ్నోర్ అవ్వాలిగా. ఎస్, మరి ఎట్లయిద్ది అని అంటే అప్పుడు సలహా చెప్పింది, ఏం లేదురా బాబు, ఈ ప్లేస్ అంటే ఏం లేదు, ఈ ప్లేస్ అంటే ఒక ఫైలు. ఓకే, ఆ ఫైల్ నువ్వు తయారు చేయాలి. ఎస్, ఎలా తయారు చేయాలి? ఎస్, గిట్ ఇగ్నోర్ .git-ignore అనే ఈ ఈ నేమ్ తోటి ఒక ఫైల్ తయారు చేయి. ఆ తయారు చేసి నీకు ఏదైతే ఇగ్నోర్ చేయాలనుకుంటున్నావో వాటి ఎక్స్టెన్షన్ మాత్రం ఇక్కడ రాయి. సపోజ్ నువ్వు YAML ఫైల్ ని తీసేయాలనుకున్నా YML, అవునా కదా, ఇగ్నోర్ చేయాలనుకున్నా ఇగ్నోర్ ఇది రాయి ఈ ఫైల్లో. ఏ ఫైల్ అది? గిట్ ఇగ్నోర్ అనే ఫైల్. ఎస్, ఇగ్నోర్ అనే ఫైల్ తయారు చేయాలి. తయారు చేసిన తర్వాత దాన్ని VIM గిట్ ఇగ్నోర్ అని ఓపెన్ చేసి అక్కడ YAML ఇవ్వాలి. ఎప్పుడైతే అక్కడ YAML ఇచ్చావో, ఇచ్చిన వెంటనే గిట్ ఏం చేసిద్దంటే, బాబు ఆ ఫైల్లో నువ్వు ఉన్నావు కాబట్టి నేను పంపించను, నేను మిగతా ఇద్దరిని పంపిస్తా. ఎక్కడ? అప్పుడు వాడు యాడ్ అవుతాడు, కమిట్ చేసుకోగలడు. అంటే ఈ 2 ఫైల్స్ లోపలికి వెళ్ళి యాడ్ అయినాయి, కమిట్ అయిపోయినాయి. కాబట్టి కమిట్ అయిన తర్వాత నా నెక్స్ట్ లెవెల్ ఏంది? ఎస్, కమిట్ అయినాయి అంటే లోకల్ రిపాజిటరీలోకి వచ్చేసినాయి. ఈ వచ్చిన ఫైల్స్ ని నేను గిట్ హబ్ లోకి పంపిస్తా ఫాస్ట్ గా. గిట్ హబ్ లోకి పంపిస్తే అక్కడి నుంచి మా DevOps ఇంజిన్ ఏదో పని చేస్తాం. నేను నుంచి ఇన్పుట్ తీసుకుంటా. నేను కొంచెం గోల సౌండ్లు కొంచెం తగ్గించాలి. ఓకే, ఎస్, అర్థమైందా ఏదైనా కాన్సెప్ట్? ఎస్ ఫ్రెండ్స్, చాలా కింద స్థాయి నుంచి చెప్పా, ఫైల్ ఎక్స్టెన్షన్ అర్థమైందా ఏమన్నా? ఎస్, అర్థమైంది సార్. ఎస్ సార్. ఇగ్నోర్ చేయటం అనేది అర్థమైందా? ఇగ్నోర్ చేయడానికి మనం సపరేట్ గా ఫైల్ ని సృష్టిస్తాం. ఆ సృష్టించిన ఫైల్లో, ఆ క్రియేషన్ చేసిన ఫైల్లో నువ్వు ఏదైతే ఫైల్ ఇగ్నోర్ చేయాలనుకుంటున్నావో
జస్ట్ ఆ ఫైల్ ఎక్స్టెన్షన్స్ మాత్రమే ఇక్కడ కాపీ చేయి అన్నాడు వాడు. ఎస్, ఈ ఫైల్ ఎక్స్టెన్షన్స్ మాత్రమే కాపీ చేస్తే అప్పుడు నేను ఆ ఫైల్స్ ని ఇగ్నోర్ చేస్తాను అని చెప్పింది. సరే అని చెప్పేసి దాని మాట నమ్మేసి, ఇదిగో నేనేం చేశానంటే చూడండి, దాని మాట నమ్మేశా. గిట్ చెప్పిందిగా, దాని మాట నమ్మేశా. ఇదిగోండి చూడండి, గిట్ చెప్పిందని దాని మాట నమ్మి, ఇదిగో ఎక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉన్నా. ఇదేంది, ఇది నాది వర్కింగ్ ఏరియా, వర్కింగ్ ఏరియాలో ఉన్నా. సో ఇక్కడ ఇదిగో ఒక ఫైల్ ఇది, రెండో ఫైల్ ఇది, మూడో ఫైల్ ఇది. సో ఒక ఫైల్ ఏమో డాట్ జావా, ఇంకో ఫైల్ ఏమో డాట్ ఎస్హెచ్, ఇంకో ఫైల్ ఏమో డాట్ వైఏఎంఎల్. 3 ఫైల్స్ తయారు చేశా. ఇప్పుడు యాక్చువల్గా ఈ 3 ఫైల్స్ ని, ఇదిగో ఒకటే ఒక సింగిల్ స్టేట్మెంట్ అయింది, అది గిట్ యాడ్ డాట్, ఆ సింబల్ తోటి డైరెక్ట్ అటాక్ ఇదిగో ఇక్కడికి పంపించేస్తా. ఇదేంది, ఇది స్టేజింగ్ ఏరియా. స్టేజింగ్ ఏరియాలో ఏమైంది, టోటల్ గా బ్యాకప్ అయింది, కంప్రెస్ అయింది, స్నాప్ షాట్ తయారైంది, ఇదంతా. సో ఫైల్ 1, ఎస్ ఫైల్ 2, ఎస్ ఫైల్ 3 ఇక్కడికి వచ్చాయి అవన్నీ. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకో ప్లేస్ లోకి కాపీ చేయాలి. ఎస్ అంటే పుష్ చేయాలి. యాక్చువల్ దిస్ ఇస్ ద ప్లేస్, దిస్ ఇస్ అన్ ఎగ్జాక్ట్ ప్లేస్ వేర్ వీఆర్ స్టోరింగ్ ఆల్ యువర్ సోర్స్ కోడ్, వేర్ యువర్ ప్లేసింగ్ ఆల్ యువర్ సోర్స్ కోడ్, ఆల్ యువర్ స్క్రిప్ట్. ఎస్, దిస్ ఇస్ ద ప్లేస్. ఈ ప్లేస్ నే మనం ఏమని పిలుస్తామంటే లోకల్ రిపాజిటరీ ఆర్ గిట్ రిపో, గిట్ రిపో. సో అక్కడ ఇవన్నీ కూడా ఇక్కడికి రావాలంటే మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తాను, కమిట్ అని రాయాలి. ఇక్కడ కమిట్ -m కమిట్ మెసేజ్. సో అప్పుడు ఏమి జరిగినాయి ఫ్రెండ్స్, ఈ 3 ఫైల్స్ ఇక్కడికి వచ్చేస్తాయి. ఏ ఫైల్స్, ఇది ప్లస్ ఇది సింపుల్ గా అర్థమైందా, ఇది ఇక్కడికి వచ్చేస్తాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఏం చేస్తాం, ఎస్ డైరెక్ట్ గా ఇక్కడికి మూవ్ చేస్తాం. ఇక్కడ ఏంది, ఇది ఇక్కడ గిట్ హబ్ ఉంటుంది యాక్చువల్ గా, అంటే రియల్ టైంలో గిట్ హబ్ ఉంటుంది. అయితే రియల్ టైంలో మనం ఏంటంటే గిట్ హబ్ లో ఉన్న ప్రైవేట్ రిపాజిటరీలోకి చేస్తాం. ఇది ప్రైవేట్ రిపాజిటరీ, ఇది ప్రైవేట్ రిపో. సో ప్రైవేట్ రిపాజిటరీలోకి మనం కోడ్ పుష్ చేస్తాం. పుష్ యు అంటే కోడ్ పుష్, గిట్ పుష్ అని రాస్తాం, పుష్ అయిపోయింది. అదే అంటే మొత్తం టోటల్ గా ఈ కోడ్ అంతా పుష్ అయిపోయింది అనుకో, సంథింగ్ కాల్డ్ ఎస్, టోటల్ గా అయిపోయింది. సో ఇక్కడ గిట్ హబ్, ఇది యాక్చువల్ గా చెప్పాలంటే ఏంది, గిట్ హబ్. ఎప్పుడైతే సోర్స్ కోడ్ ఉందో దాన్ని టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లోకి మూవ్ చేయాలి కదా, అప్పుడు డెవాప్స్ ఇంజనీర్ వస్తాడు, వచ్చి ఈ కోడ్ మొత్తాన్ని తీసుకొని ప్యాక్ చేస్తాడు, ప్యాకింగ్ చేస్తాడు. ప్యాకింగ్ చేసి అక్కడ ఉన్న టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లోకి మూవ్ చేస్తాడు. ప్యాక్ మీన్స్ వాట్, బిల్డ్ ఫైల్, ప్యాక్డ్ ఫైల్, బిల్డ్ ఫైల్, ఇట్లా గిట్ హబ్ నుంచి తీసుకొని ఇట్లా చేస్తాడు. ఇట్లా తీసుకొని డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ లోకి మూవ్ చేసి టెస్టింగ్, నో స్టేజింగ్, ఎస్ ఫ్రెండ్స్, తర్వాత ప్రొడక్షన్. అది వేరే విషయం, సరుకు. ఇది అసలు విషయం. ఇప్పుడు ఇదే ప్రాసెస్ లో ఇంతవరకు నువ్వు ఆలోచించాల్సింది, లోకల్ రిపాజిటరీ వరకే నీ మైండ్ ఉండాలి. అది ఎందుకు చెప్పారు సార్ మీరు అంటే, అది ఎక్కడికి వెళ్తున్నావో నువ్వు తెలుసుకోవడానికి అది చూపించా అంతే. కటింగ్లుగా చెప్పకుండా అసలు నువ్వు దీనివల్ల ఏం అచీవ్ చేస్తున్నావు, వాట్ వీఆర్ అచీవింగ్ ఫ్రమ్ దిస్ సెషన్ అనేది నీకు అర్థం కావాలి కదా, ఫ్రమ్ దిస్ గిట్ అర్థం కావాలి. కాబట్టి ఆ సైడ్ వెళ్ళా. సరే ఇప్పుడు ఈ సైడే మనం మాట్లాడతాం. ఈ సైడ్ లో ఇప్పుడు ఇలా ఉంది, డాట్ ఎస్ఎస్హెచ్ ఉంది. ఈ కేసులో ఏమైంది, 3 ఫైల్స్ వచ్చేసినాయి. ఎస్ ఫ్రెండ్స్, 3 ఫైల్స్ అంటే ఏంది, జావా వచ్చింది, అవునా. సో షెల్ స్క్రిప్ట్ ఫైల్ వచ్చింది, జావా ఫైల్ వచ్చింది, తర్వాత యామిల్ ఫైల్ కూడా వచ్చేసింది. అరే ఇప్పుడు ఏంది, దీన్ని కంట్రోల్ చేయాలి నేను. కంట్రోల్ చేయడానికి అప్పుడు ఏంది, స్టైల్ గా సపరేట్ గా ఒకటి రాసుకున్నా, ఒక ఫైల్ ని సపరేట్ గా రాసుకున్నా. ఇక్కడే ఆ ఫైల్ పేరే ఏంటంటే డాట్ గిట్ ఇగ్నోర్. ఎస్, డాట్ గిట్ ఇగ్నోర్ అనే ఫైల్ రాసుకున్నాను. డాట్ గిట్ ఇగ్నోర్, డాట్ అంటే హిడెన్ ఫైల్ ఇది యాక్చువల్. సరే, ఆ డాట్ గిట్ ఇగ్నోర్ అనే ఫైల్ ఓపెన్ చేసి ఆ ఫైల్లో శాంపిల్ గా .yml అని రాసి సేవ్ చేసి అప్పుడు గిట్ యాడ్ డాట్ కొట్టేశా. ఏది, ఆ ఫైల్ రాశాను, ఆ ఫైల్లో ఇది ఇలా రాశా, .yml అని రాశా. అయితే దీనికి ముందు ఎస్ ఫ్రెండ్స్ .yml రాస్తే ఈ ఫైల్లో రాసేసా. ఇదేం ఫైల్, ఇది గిట్ ఇగ్నోర్ ఫైల్ అని రాసినందువల్ల ఏం చేస్తుందంటే, గిట్ ఏం చేస్తుందంటే, ఎప్పుడైనా సరే ఇక్కడికి మూవ్ చేసేటప్పుడు ఇక్కడ యామిల్ అనేది వద్దని చెప్పావుగా, ఎస్ ఇగ్నోర్ చేయమన్నావుగా, కాబట్టి ఈ యామిల్ అనేది ఇగ్నోర్ చేసి
మిగతా 2 ఫైల్స్ని బయటికి పంపించేస్తాయి ఇక్కడికి. అప్పుడు మిగతా 2 ఫైల్స్ ఇక్కడికి వస్తాయి. వాట్ అబౌట్ థర్డ్ ఫైల్? గిట్ ఇగ్నోర్ పనిచేసిద్ది. గిట్ ఇగ్నోర్ పనిచేసిందని అర్థం ఇలా వస్తే. కానీ గిట్ ఇగ్నోర్ ఆ విధంగా పనిచేయదు. ఒక ఫైల్లో రాసినంత మాత్రాన ఒక ఫైల్లో రాసినంత మాత్రాన అర్థమైందా? ఏ ఫైల్ అది? వర్కింగ్ డైరెక్టరీలో రాసావు. నాకెట్లా తెలుసు నువ్వు రాసావన్న సంగతి? నాకెలా తెలుసు నువ్వు ఏ ఫైల్ని ఇగ్నోర్ చేయాలన్న సంగతి? ఎస్, నేను చెయ్యను, నా వల్ల కాదు. ఎందుకు? నా ఫైల్, నాలో ఉన్న ఫైల్స్ లోనే నేను ఏదైనా చేయగలను, అంతేగాని నువ్వు బయట నుంచి వచ్చిన వ్యక్తివి. ఇప్పుడు వరకు నువ్వు అసలు ఏం చేయాలా? నువ్వు అసలు నాకు తెలియదు అంటే. గిట్ అనేది మనకి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. గిట్ అనేది చూడండి, గిట్ ఇలా ఉందనుకో, వర్కింగ్ ఏరియా ఇలా ఉందనుకో. ఓకే, సో వర్కింగ్ ఏరియాలో నిలబడి నువ్వు ఒక ఫైల్ 1 రాసావు. ఇట్లా ఇలా రాసావు, ఫైల్ 1 కంటెంట్ అంతా రాసావు. అప్పుడు గిట్ని అడిగి, అమ్మా ఇదిగో ఫైల్ 1 రాసా, సోర్స్ కోడ్ అంతా ఇక్కడే ఉంది, ఉంచుకో, నాదేముంది అంటది. మరి దీనికి అమ్మ వర్షన్ ఇస్తామని చెప్పాడు మా మా ఫ్రెండ్, నువ్వు వర్షన్స్ ఇవ్వవా? నేను ఇవ్వను. ఎందుకని? ఎందుకంటే నువ్వు వర్కింగ్ ఏరియాలో కోడ్ రాసావు, ఫైల్ 1 ఓపెన్ చేసావు, ఇప్పుడు నన్ను వర్షన్ ఇవ్వమంటావేంది? నేను ఇవ్వను. మరి ఎప్పుడు ఇస్తావు వర్షను? అప్పుడు గిట్ చెప్పింది, ఎప్పుడైనా సరే నా దగ్గరికి వస్తేనే నేను దీన్ని ఐడెంటిఫై చేయగలను, దీన్ని నేను ట్రేస్ అవుట్ చేయగలను, దీన్ని నేను ట్రాక్ చేయగలను, దీనికి నేను వర్షన్ ఇవ్వగలను, నా దగ్గరికి రావాలి. అప్పుడు అడిగా నేను, నీ దగ్గరికి రావాలంటే ఏం చేయాలా? ఏం లేదు బాబు, ఈ కోడ్ మొత్తాన్ని, అదే ఈ కోడ్ మొత్తాన్ని ఇదిగో ఫస్ట్ స్టేజింగ్ ఏరియాలోకి పంపించు. ఓకే, స్టేజింగ్ ఏరియాలో స్నాప్ షాట్ తయారైంది, బ్యాకప్ కాపీ. ఆ బ్యాకప్ కాపీని డైరెక్ట్ గా ఫ్రెండ్స్, అర్థమైందా ఇప్పుడు? సో ఈ స్టేజింగ్ ఏరియా నుంచి డైరెక్ట్ గా లోకల్ రిపోజిటరీకి మూవ్ చేసుకో. అప్పుడు ఈ ఫైల్ 1 అనేది ఇక్కడికి వచ్చింది. ఎస్, సో ఇప్పుడు ఫైల్ 1 అనేది ఇక్కడికి వచ్చింది కాబట్టి అప్పటి నుంచి నేను దీనికి వర్షన్ ఐడి ఇస్తాను, అసలు దీన్ని ఎవడు తయారు చేసేది ఇస్తాను, దాన్ని మొత్తం అంత స్టోరీ అంతా అప్పటి నుంచి నేను ఇస్తాను. అంతేగాని ఫస్టే వచ్చి నాకు ఇవ్వమంటే నేను ఇవ్వను వర్షన్. నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వర్షన్ నేను ఇవ్వను, అంతే. అంటే నువ్వు ఎప్పుడు ఈ ఫైల్ 1 అనేది గిట్ లో ట్రేస్ అవుట్ అవ్వాలి, గిట్ లో ట్రాక్ అవ్వాలి. ఎప్పుడు ట్రాక్ అయ్యింది గిట్ లో? నువ్వు వర్కింగ్ ఏరియాలో తయారు చేసిన ఈ ఫైల్ ని ఇదిగో స్టేజింగ్ ఏరియాలోకి పంపించాలా, స్టేజింగ్ ఏరియాలో పంపించిన ఇక్కడిని లోకల్ ఏరియాలోకి పంపించాలా. అప్పుడు మాత్రమే గిట్ నువ్వు అంటే ఏందో అర్థమైంది. లేకపోతే గిట్ అసలు నీ ట్రాన్సాక్షన్ అది రీకాలర్ చేయలేదు, అంటే రీకలెక్ట్ చేయలేదు, అది దాన్ని మర్చిపోతుంది. అంటే ఇక్కడ మీరు యాడింగ్ చేయాలి, కమిట్ చేయాలి, తర్వాత మాత్రమే ఈ ఫైల్ 1 అనేది ట్రేస్ అవుట్ చేయగలము అంటున్నా నేను. అప్పటి వరకు గిట్ అనేది ఈ ఫైల్ 1 ని గుర్తించదు. అంటే వర్కింగ్ ఏరియాలో ఈ ఫైల్ ఉందనుకో, 100 సంవత్సరాలు పెట్టుకో, ఆ ఫైల్ గిట్ అనే దానికి సంబంధం లేదు, హూ ఆర్ యూ అనేది. గిట్ అనే దానికి ఎప్పుడు సంబంధం? ఎప్పుడైతే నువ్వు ఫైల్ 1 ఇక్కడ వర్కింగ్ ఏరియాలో తయారు చేసి దానిని స్టేజింగ్ ఏరియాలోకి పంపించి అక్కడి నుంచి నువ్వు కమిట్ చేస్తే అప్పటి నుంచి గిట్ అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకునేది నీ గురించి, నీ ఫైల్ గురించి. లేకపోతే యూ డోంట్ నో, ఎస్, హూ ఆర్ యూ, ఐ డోంట్ నో యువర్ ఫైల్ నేమ్, ప్లీజ్ గో అవే అని చెప్పేసి. ఎందుకు? ఎందుకంటే ఎప్పుడైనా గిట్ అనేది ఏంది? కమిట్ చేస్తేనే, కమిట్ చేసిన దగ్గర నుంచి ఆ ఫైల్ ని ట్రేస్ అవుట్ చేస్తుంది, ఆ ఫైల్ ని ట్రాక్ చేస్తుంది. దాన్నే మనం ఒకసారి చెప్పాం, ట్రాక్డ్ ఫైల్. దట్ మీన్స్ వాట్? ఇట్ మస్ట్ బి ఎన్ ఏ ట్రాక్డ్ పొజిషన్, అదర్వైజ్ గిట్ దీన్ని పట్టించుకోదు. ట్రాక్డ్ పొజిషన్ లోకి రావాలంటే వర్కింగ్ ఏరియాలో నుంచి ఇక్కడ ఈ ఏరియాలోకి వచ్చి స్టేజింగ్ ఏరియా నుంచి లోకల్ రిపోజిటరీ, అప్పుడు ట్రేస్ అవటం మొదలుపెట్టి, ట్రేస్ చేయడం మొదలుపెట్టి అప్పుడు కన్సిడర్ చేస్తుంది. ఓకే ఇది గిట్ ఫైల్ అని అప్పుడు కన్సిడర్ చేస్తాను అనమాట. లేకపోతే అంతవరకే కన్సిడర్ చెయ్యదు. ఇది అర్థమైంది. ఇది మాకెందుకు ఇప్పుడు చెప్పారు అంటే, ఇక్కడ కూడా ఇదిగో నువ్వు గిట్ ఇగ్నోర్ అని రాసావే, గిట్ ఇగ్నోర్ అని రాసి అమ్మా ఇగ్నోర్ చెయ్యి అని అంటే గిట్కి తెలియదు, హూ ఆర్ యూ, నేను మొత్తం పంపించేస్తాను రా అంటది. మరి అమ్మా ఇదిగో నువ్వు కన్సిడర్ చేయాలంటే ఏం చేయాలా? .yml వద్దు, నేను ఈ ఫైల్లో రాసా, దయచేసి ఇది ఇంతా నువ్వు కన్సిడర్ చేయాలంటే ఏం చేయాలా? ఏం లేదు, ఫైల్ అనేది రాసిన తర్వాత నువ్వు ఏం చేస్తావు అంటే నన్ను కమిట్ చేయాలి. ఫస్ట్ యాడ్ చేయి స్టేజింగ్ ఏరియాలో, తర్వాత కమిట్ చేయి. కమిట్ చేసిన తర్వాత ఇదిగో నేను ఇక్కడ ఉంటా లోకల్ రిపాజిటరీలో, అప్పుడు నన్ను ఎవరైనా సరే ట్రేస్ అవుట్ చేయాలి. అప్పుడు గిట్కి అర్థమైంది, ఓహో అరే అది ట్రేస్ అవుట్ అయిన ఫైల్. అర్థమైంది? ఆ ఫైల్లో ఏముంది? ఇగ్నోర్ చేయమని ఉంది. ఏది ఇగ్నోర్ చేయమని ఉంది? .yml ఇగ్నోర్ చేయమని ఉంది. కాబట్టి ఇప్పుడు నేను పంపించేటప్పుడు
ప్రతిసారి .yml ఉందా లేదా చెక్ చేసుకుంటా. ఉందంటే దాన్ని తీసి పక్కన పడేస్తా, మిగతా ఫైల్స్ ని పంపిస్తా. ఎప్పుడు నువ్వు ఈ ఫైల్లో ఇది YAML రాయాలి, ఆ ఫైల్ ని నువ్వు కమిట్ చేయాలి. ఎస్, ఆఫ్టర్ కమిటింగ్ ఓన్లీ యూ క్యాన్, అదర్వైజ్ కమిట్ చేయకుండా నీకు రాదు. కమిట్ చేయకపోతే అన్ని ఫైల్స్ ట్రాన్స్ఫర్ అవుతానే ఉంటాయి. ఎస్, అన్ని ఫైల్స్ కమిట్ అవుతానే ఉంటాయి. ఎప్పుడు దాకా నువ్వు ఈ గిట్ ఇగ్నోర్ అనే ఫైల్ ని ఒక స్పెషల్ గా చూసి దాన్ని కమిట్ చేయాలా. అప్పుడు మాత్రమే ఈ గిట్ ఇగ్నోర్ లో రాసిన కమాండ్స్ అన్ని వర్కౌట్ అవుతాయి. ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అన్ని వర్కౌట్ అవుతాయి. అదర్వైజ్ ఇది కొంచెం డిఫికల్ట్ టాస్క్. ప్రాక్టీస్ లేని వాళ్ళకి, నిన్న చదవలేని వాళ్ళకి చదివితే కొంచెం అర్థమైంది. యాక్చువల్ గా చదివితే బాగా అర్థమైంది. ఎవరికి అర్థం కాలేదు? ఎస్ ఫ్రెండ్స్, ట్రేస్ అవుట్ చేయడం అర్థమైందా? అంటే గిట్ అనేది అప్పటి నుంచి ఈ ఫైల్ ని పట్టించుకుంటది కాబట్టి అప్పటి నుంచి .yml ఫైల్స్ ని ఇగ్నోర్ చేయటం మొదలుపెట్టిద్ది. ఈ ఫైల్ అనేది రాసుకొని ఉరకట్ట పెట్టుకుంటే, ఈ ఫైల్ ని కమిట్ చేయకపోతే గిట్ అనేది రికగ్నైజ్ చేయదు ఈ ఫైల్ ని. ఈ ఫైల్ ని గిట్టే రికగ్నైజ్ చేయనప్పుడు .ym ఫైల్ ని నువ్వు ఇగ్నోర్ చేయమని ఎలా చెప్తావు? అర్థమైందా? ఇగ్నోర్ చేయమని చెప్పినా చేయలేని పరిస్థితి. ఎందుకు? ఆ ఫైల్ అనేది కమిట్ లో లేదు. కమిట్ లో అయితేనే కనెక్షన్ ఏర్పడిద్ది ఆ ఫైల్ కి. అప్పుడు గిట్ గుర్తించిద్ది, ఓకే వాడు YAML రాశాడు ఈ ఫైల్లో, కాబట్టి ఇప్పుడు వాడు యాడ్ చేస్తున్నాడు. అలాంటి ఫైల్స్ అన్ని పక్కన పడేసి మిగతా ఫైల్ ని స్టేజింగ్ లోకి పంపించిద్ది అది. ఎందుకు? ఈ ఫైల్ అనేది యాక్టివ్ లో ఉంది కాబట్టి. యాక్టివ్ లో ఉందని నువ్వు ఎలా చెప్పగలవు? కమిట్ చేశాను. అందువల్ల దాని లోపల రాసిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని పని చేయటం మొదలు పెడతాయి. ఆ ఫైల్లో మనం ఏం రాస్తాం? .sh ఫైల్స్ మూవ్ చేయలేము, .java మూవ్ చేయలేము, .ym మూవ్ చేయలేము. ఈ ఫైల్లో ఏది ఇచ్చినా సరే ఎక్కడికి మూవ్ చేయలేము. ఎందుకు? రెస్ట్రిక్షన్స్ పెట్టాము. ఎట్లా? ఇగ్నోర్ చేయమని. దట్స్ ఇట్. అయితే దీంట్లో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇగ్నోర్ అనేది గిట్ ఎప్పటి నుంచి చేస్తుంది అనేది మీకు తెలియాలా. ఎప్పటి నుంచి చేస్తుంది అని అంటే, ఆ గిట్ అనేది ఒక ఫైల్ ని రికగ్నైజ్ చేయాలా. రికగ్నైజ్ చేసిన దగ్గర నుంచి అది ఇగ్నోర్ చేయటం మొదలు పెడుతుంది. ఫైల్ అనేది రికగ్నైజ్ చేయాలంటే గిట్, ఆ ఫైల్ అనేది మస్ట్ బి ఇన్ లోకల్ రిపాజిటరీ, మస్ట్ బి ఇన్ కమిటెడ్ మేనర్. కమిట్ అవ్వాలి. అది కమిట్ అయితేనే అక్కడ ఉన్న ఆ యామిల్ అనేది స్క్రిప్ట్ నువ్వు రాసింది అవతలకి వెళ్ళి చెప్పి, ఇదిగో యామిల్ ఫైల్స్ అనేది వద్దు, పంపించొద్దు అని చెప్పింది. ఎవరు? ఎస్. ఎవరికైనా అర్థమైందా? అర్థం కాలేదా? ఇది అర్థం కావాలంటే, అర్థమైంది సార్. ఇది అర్థం కావాలంటే ఇది అర్థం కావాలా. గిట్ అనేది ఎప్పుడు ఒక ఫైల్ ని కన్సిడర్ చేస్తుంది, ఎప్పుడు తన ఫైల్ అని అనుకుంటది. ఇది గిట్ ఫైలే అని అనుకోవాలంటే ఫస్ట్ ఏం కావాలంటే, ఎస్, ఒక ఫైల్ ని పూర్తి స్థాయిలో ఇక్కడికి పంపించాలా. అర్థమైంది? అది అన్ట్రాక్డ్ ఫైల్. ఇక్కడికి వచ్చేసరికి అంటే ట్రాక్డ్ ఫైల్. నేను ఒకసారి చెప్పా ట్రాక్డ్ ఫైల్, అన్ట్రాక్డ్ ఫైల్ అని. అన్ట్రాక్డ్ ఫైల్ అంటే అసలు గిట్ కి ఆ ఫైల్ కి సంబంధం లేదని అర్థం. ట్రాక్డ్ ఫైల్ అంటే ఎస్, గిట్ కి దానికి సంబంధం ఉందని అర్థం. ట్రాక్డ్ ఫైల్, అన్ట్రాక్డ్ ఫైల్. సో ఏదైనా సరే ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ కి ట్రాక్ చేయాలంటే, ఆ ఫైల్ కి వర్షన్ నెంబర్ ఇవ్వాలంటే, ఆ ఫైల్ కమిట్ ఇవ్వాలంటే, ఏది ఇవ్వాలన్నా సరే ఫస్ట్ పాయింట్ ఏంది? ఎస్, ఇక్కడ నుంచి యాడ్ చేసి ఇక్కడ నుంచి కమిట్ చేయాల్సిందే. అప్పుడు ఈ ఫైల్ కి వాల్యూ ఉంటుంది. అలాగే నేను కూడా ఏం చేశానంటే, గిట్ ఇగ్నోర్ అనే ఫైల్ తయారు చేసి దాంట్లో .yml ఇచ్చా. అప్పుడు దాన్ని కమిట్ చేశా. అప్పుడు కమిట్ చేసేలా అప్పుడు గుర్తించింది, ఓకే నీ బాధ ఇదే, ఇదే ఏంది .yml కనపడింది అంటే, అంటే ఎవడైనా సరే గిట్ యాడ్ అనే కమాండ్ ఉపయోగించేటప్పుడు .yml కనపడిందంటే వాటిని అవతల వ్యక్తికి సెండ్ చేయొద్దు అని చెప్పడానికే ఈ ఫైల్ .ym అని రాసా. ఆ ఫైల్లో .ym అని ఎందుకు రాసామంటే, ఎస్, ఎప్పుడైనా సరే ఎవరైనా సరే కమిట్ అనేది చేయడానికి ట్రై చేసినప్పుడు .yml ఎక్స్టెన్షన్ తో ఉన్న అన్ని ఫైల్స్ ని ఆపేసి స్టాప్ ఆల్ దీస్ ఫైల్స్, జస్ట్ స్టాప్ ఆల్ దీస్ ఫైల్స్ అని చెప్పాలి. ఆ చెప్పడానికే ఇది గిట్ ఇగ్నోర్. ఫైల్స్ ఎలా తయారు చేయాలో తెలుసు, ఫైల్స్ లోపల ఇదిగో ఇవి ఎలా ఇవ్వాలో తెలుసు.
గిట్ ఇగ్నోర్ అర్థమైందా? ఎస్ సార్. అర్థం కాని వాళ్ళు ఎస్ సార్. అర్థమైంది. అర్థం కాని వాళ్ళు ఎవరు? అర్థం కాని వాళ్ళు ప్లీజ్. అంటే నిన్న క్లాస్కి వచ్చి ఈ క్లాస్ ఇప్పుడు అర్థం కాలేదన్న వాళ్ళు చెప్పండి. అంటే గిట్ అనేది ఫైల్ని రికగ్నైజ్ చేస్తుంది, చేసిన తర్వాతే తన పని ప్రారంభించింది, అప్పుడు దాకా తన పని ప్రారంభించదు. ఆ మాట అర్థమైతే చాలు. కాబట్టి గిట్ ఇగ్నోర్ అనే ఫైల్లో మనం రాసిన వైఏఎంఎల్ అనేది అర్థమైందా, తీసేయాలంటే కన్సిడర్ చేయాలంటే వైఏఎంఎల్ అనే దాన్ని ఆ ఫైల్ మొత్తాన్ని కమిట్ చేయాలి. ఓకే, అర్థమవుతుంది కదా? కొంచెం సాలిడ్ గా కొంచెం ముందుకెళ్ళి ఒక నిమిషంలో చెప్తాను చూడండి. అంటే అర్థం కాని వాళ్ళ కోసం ఒక్క నిమిషంలో చెప్తాను. నా క్లాస్ ఎలా అయినాలంటే క్రికెట్ మ్యాచ్ ఎలా చూస్తున్నారో, సీరియల్స్ ఎలా చూస్తారో లేడీస్, ఏంటి మీరు కానీ హర్రర్ మూవీస్, బాలీవుడ్ మూవీస్ ఎలా చూస్తారో అట్లా పరిశీలనగా చూస్తే కానీ నా క్లాస్ అర్థం కాదు. అలా చూడలేని వాళ్ళకి ఈ క్లాసు శూన్యం అంతే. కాబట్టి మిత్రులారా, దయచేసి ఎటువంటి పనులు పెట్టుకోకుండా దీని మీదే ఉంటే మీకు అర్థమైంది సబ్జెక్టు. ఒక్క నిమిషంలో మీకు ఓవర్ వ్యూ ఇస్తాను చూడండి, మీకు ఇప్పుడు అర్థమైంది ఈజీగా. కొంచెం ఒక స్టైల్లో నేను ఇస్తాను. ఇది యాక్చువల్గా వర్కింగ్ ఏరియా అనుకో, బాగుంది. ఈ వర్కింగ్ ఏరియాలో ఇదేమో జావా సంబంధించిన ఫైల్, ఇదేమో ఎస్హెచ్ అంటే షెల్కి సంబంధించిన ఫైల్. ఇక్కడ మరొక ఫైల్ ఉంది, అదేమంటే యామిల్ అంటే స్క్రిప్ట్, యామిల్ స్క్రిప్ట్. ఇదేమో స్కల్ స్క్రిప్ట్ జావా అనుకో. అయితే ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఎప్పుడైనా సరే నువ్వు ఈ ఫైల్స్ అనేది ఇప్పుడు ఎలాగలాగా స్టేజింగ్ ఏరియాలోకి పంపించాలి. ఓకే, పంపించేటప్పుడు ఇదిగో అన్ని పంపించు, కానీ ఇదిగో వైఏఎంఎల్ ఎక్స్టెన్షన్ ఉన్న ఫైల్ మాత్రం పంపొద్దు. ఎందుకంటే ఇన్కంప్లీట్ ఫైల్, కొంచెం రేపు నేను వర్క్ చేసుకున్న తర్వాత దాన్ని పంపిద్దు. కాబట్టి జావా పంపించు, ఎస్హెచ్ పంపించు, వైఏఎంఎల్ ఆపు అన్నాడు. ఆపు అనమంటే అప్పుడు వాడు ఏం చెప్పాడంటే, గిట్ అనేవాడు, ఒరే ఆపమంటే నేను ఆపనరా, నాకు తెలియదు, అందుకని నువ్వు ఒక ఫైల్ తయారు చేయి. ఏం ఫైల్ అది? గిట్ ఇగ్నోర్ అనే ఫైల్ తయారు చేయి. గిట్ ఇగ్నోర్ ఈ ఫైల్ తయారు చేసి దానిలో నువ్వేం చేస్తావో తెలుసా, నీకు ఏదైతే ఇగ్నోర్ చేయాలనుకుంటున్నావో దాని ఫైల్ ఎక్స్టెన్షన్ రాసేసాయి, వైఎంఎల్ అని ఫైల్ ఎక్స్టెన్షన్. ఇది ఎక్స్టెన్షన్ వరకే రాసేయి చాలు, నేను చూసుకుంటా మిగతా సంగతి. ఆ ఎక్స్టెన్షన్ రాసా, ఎక్స్టెన్షన్స్ నువ్వు రాసి వదిలిపెట్టేసాయి గిట్ ఇగ్నోర్ అనే ఫైల్ని. ఎక్కడ? ఇదే వర్కింగ్ ఏరియాలోనే ఉంది, ఇది కూడా వర్కింగ్ ఏరియాలోనే ఉంది, వదిలిపెట్టేసాయి. అప్పుడు ఏం జరిగిందంటే, ఫస్ట్ అసలు ఏం చేస్తుందంటే, నేచర్ ఎట్లా ఉంటుందంటే, గిట్ నేచరు చూడు, గిట్ నేచర్ ఎలా ఉంటుందంటే, నువ్వు ఇక్కడ వర్కింగ్ ఏరియాల నుంచి ఇదేమో స్టేజింగ్ ఏరియా, వర్కింగ్ ఏరియా నుంచి ఇది స్టేజింగ్ ఏరియా. ఒక 1 మినిట్ ప్లీజ్. ఓకే, ఇది సారీ ఒక్క నిమిషం. ఇది యాక్చువల్గా స్టేజింగ్ ఏరియా. ఓకే, ఇది వర్కింగ్ ఏరియా, ఇదేమో స్టేజింగ్ ఏరియా. ఓకే, సో ఇక్కడున్న ఈ ఫైల్స్ మొత్తాన్ని ఇక్కడికి స్టేజింగ్ లోకి పెట్టమన్నాడు. అప్పుడు వాడేం చేశాడు, కమాండ్ గిట్ అని రాసి యాడ్ రాసి డాట్ పెట్టేశాడు. అప్పుడు డాట్ పెట్టేసరికి ఏమైంది, అన్ని ఫైల్స్, కాబట్టి వెతుక్కుంది అన్ని ఫైల్స్ ఉన్నాయా, ఉన్నాయి. ఆ గిట్ మరొకసారి ఏం చేస్తుందంటే, ఇదిగో ఎక్కడన్నా గిట్ డాట్ ఇగ్నోర్ చేయమన్న సంగతి ఏమైనా ఉందో చెక్ చేసుకునేది, గిట్ ఇగ్నోర్ ఉందా అని. అప్పుడు కన్సల్టెన్స్కి వస్తుంది. ఏడో చూడగానే ఇక్కడ ఏం ఫైల్ లేదు. ఎక్కడ? లోకల్ రిపాజిటరీలో ఫైల్ కోసం చూసిద్ది, ఏమని, గిట్ ఇగ్నోర్ ఏమైనా ఉందా అని. ఇక్కడ ఏమి లేదు. గిట్ ఇగ్నోర్ లేకపోయేసరి అంటే వెతుక్కునిద్ది అది, ఏదన్నా ఫైల్స్ని ఇగ్నోర్ చేయడానికి సంబంధించి గిట్ ఇగ్నోర్ ఉందా, ఆ ఫైల్లో ఏదైనా డేటా ఉంటే దాని ప్రకారం నేను పని చేస్తా. ఇప్పుడే యాడింగ్ చేసేటప్పుడే ఇగ్నోర్ చేస్తా, ఎలిమినేట్ చేస్తా. ఎలిమినేట్ ఆర్ ఇగ్నోర్ చేస్తా. కాబట్టి ఎప్పుడైనా సరే గిట్ యాడ్ అని నువ్వు కొట్టినప్పుడు గిట్ స్ట్రైట్ అవే ఈ లోకల్ రిపాజిటరీలోకి వచ్చి చూసుకునిద్ది, ఏదైనా ఫైల్స్ ని ఎలిమినేట్ చేయమని ఉందా దీంట్లో అని. దీంట్లో లేదుగా, అప్పుడు ఏం చేసిద్ది, 1 2 3 ఫైల్స్ దీంట్లో పడేసిద్ది. అప్పుడు ఎక్కడ? స్టేజింగ్ ఏరియాలో. మళ్ళీ స్టేజింగ్ ఏరియాలో నుంచి కమిట్ వచ్చేసరికి 3 ఫైల్స్ ఇక్కడ వస్తాయి. కానీ ఇప్పుడు ఈ కండిషన్ లో ఇది రాంగ్ అనమాట. ఎందుకు? వైఏఎంఎల్ అవ్వకూడదన్నావు, ఇక్కడేమో 3 వచ్చేసి పడ్డాయి.
మరి కారణం ఏంది? గిట్ అనేది ఈ ఫైల్ని రికగ్నైజ్ చేయాల. గిట్ అనేది ఈ ఫైల్ని రికగ్నైజ్ చేయాల. ఈ ఫైల్ని రికగ్నైజ్ చేయనప్పుడు YAML ఇక్కడ రాసినా వేస్టే, అనవసరం అయిపోయింది. అప్పుడు నేను అడిగా, అమ్మా ఏంది ఇది? నేనేమో YAML రాసి ఇక్కడే కూర్చున్నాను, దాన్ని పంపించొద్దు అన్నాను కదా. పంపించొద్దు అన్నందుకు ఒక ఫైల్ కూడా ఉంది కదా, దాని పేరు గిట్ ఇగ్నోర్, దాంట్లో రాయమని చెప్పావు కదా, రాశాను, కూర్చున్నా. కరెక్టేరా బాబు, గుర్తుపెట్టుకో, నా పేరు గిట్. నేను దేన్నైనా సరే ట్రాక్ అవుట్ చేయాలంటే, దేన్నైనా ట్రేస్ అవుట్ చేయాలంటే అది కమిట్ లో ఉంటేనే కానీ నేను ట్రేస్ అవుట్ చేయను. కమిట్ లో ఉండాలి, అది కమిట్ అయ్యబడి ఉండాలా. ఎస్, దట్ మస్ట్ బి కమిటెడ్, అదర్వైజ్ ఐ కెనాట్ రికగ్నైజ్ దిస్ ఫైల్. ఓహో, చేయవా? అప్పుడు అప్పుడు నేనేం చేస్తాను, గిట్ ఇగ్నోర్ అని రాసి .yml రాసిన తర్వాత దీనిని స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ చేస్తా. ఎప్పుడు గిట్ యాడ్ సంథింగ్, గిట్ డాట్ ఇగ్నోర్, ఎస్, అది రాసి నేను ఇక్కడికి మూవ్ చేస్తా. ఈ ఫైల్ని ఇక్కడ మూవ్ చేసిన తర్వాత స్ట్రైట్ గా ఎస్, ఇక్కడ నుంచి ఇదిగో ఇక్కడికి పంపిస్తా. ఎస్, ఇప్పుడు ఇక్కడ ఉంది ఫైల్, ఏది? గిట్ నీడ్ ఇగ్నోర్ అనే ఫైల్. ఎస్, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తా. ఏమని? ఈ 3 ఫైల్స్ పంపించాలి కదా, ఆ 3 ఫైల్స్ పంపించడానికి ఇక్కడ గిట్ యాడ్ డాట్ వాడా. ఇలా 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 వస్తూ 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 మార్గ మధ్యంలో ఏం చేసింది గిట్, ఇక్కడ లోపల రిపాజిటరీకి వెళ్ళి చూసుకుంది, 3 ఫైల్స్ పంపిస్తున్నా, ఏ ఫైల్స్ పంపాలో ఏ ఫైల్స్ పంపకూడదో గిట్ ఇగ్నోర్ లో రాసావు కదా, దాన్ని రీడ్ చేస్తుంది ఇది. అమ్మాయి గిట్ ఇగ్నోర్ అనేది అప్పుడు రీడ్ చేస్తా, అప్పుడు కన్సిడర్ చేస్తా ఈ ఫైల్. నువ్వు ఎప్పుడు వర్కింగ్ ఏరియాలో ఉన్న ఫైల్ గిట్ అనేది పట్టించుకోదు. ఏ ఫైల్ అయినా సరే, నాట్ ఓన్లీ గిట్, నాట్ ఓన్లీ సంథింగ్ సంథింగ్, ఏ ఫైల్ అయినా సరే నువ్వు రాసిన తర్వాత ఆ గిట్ అనేది దానికి ఆ ఫైల్ కి సంబంధాన్ని తీసుకోదు, సంబంధాన్ని వదిలేస్తుంది. ఎందుకు? అది ఎప్పుడైనా సంబంధం కలుపుకోవాలంటే, అది ఎప్పుడైనా రిలేషన్షిప్ పెంచుకోవాలంటే ఆ ఫైల్ వచ్చేసి గిట్ లో కమిట్ అవ్వాలి, గిట్ లోకల్ రిపాజిటరీలోకి రావాలి. అది అప్పుడు మాత్రమే గిట్ అనేది ఆ ఫైల్ ని ట్రేస్ అవుట్ చేసింది, అదర్వైజ్ చేయలేదు. అప్పుడు మాత్రమే నువ్వు అదర్ అదర్ ఏది గిట్ హబ్ లోకి పుష్ చేయగలవు దేన్నైనా, అప్పుడు దాకా నువ్వేం చేయలేవు. అంటే గిట్ అనేది అప్పుడు రికగ్నైజ్ చేస్తుంది. అలాగే ఇప్పుడు ఈ సందర్భాల్లో ఈ ఫైల్ ని గిట్ ఇగ్నోర్ అనే ఫైల్ ని యాడింగ్ చేసి స్టేజింగ్ లోకి దాన్ని మళ్ళీ కమిటింగ్ చేసి ఇక్కడ పెట్టా. ఇప్పుడు ప్రయత్నం మొదలు పెట్టా, ఏమని? గిట్ యాడ్ డాట్ అని కొట్టా. ఎప్పుడైతే గిట్ యాడ్ డాట్ అని పెట్టానో స్ట్రైట్ గా గిట్ అనేవాడు ఈ ఫైల్ కి వచ్చి చేస్తాడు, అంటే లోకల్ రిపాజిటరీలోకి వస్తాడు. లోకల్ రిపాజిటరీలో ఉన్న ఇగ్నోర్ ఫైల్కి వస్తాడు. ఇగ్నోర్ ఫైల్ ఓపెన్ చేసి చూసుకొని, అరే రే, 3 ఫైల్స్ ఈడు ఉన్నాయి, 3 ఫైల్స్ లో ఒక ఫైల్ పంపించకూడదంట, ఇదిగో ఈ ఫైల్ రాసి ఉంది అట్లా, కాబట్టి నేను వెళ్ళి దాన్ని ఆపేస్తా అని గిట్ అనేవాడు ఏం చేస్తాడంటే, ఇదిగో యామిల్ అనే దాన్ని ఆపేసి జస్ట్ జావా ఎస్హెచ్ ని మాత్రం ఇక్కడ పంపిస్తాడు. ఆ 2 ఫైల్స్ మాత్రమే కమిట్ అవుతాయి. ఇది ఇది అంటే కొన్ని ఇన్కంప్లీట్స్ ఉంటాయి కదా, అవి నేను రేపు కంప్లీట్ చేసుకొని రేపు నేను కమిట్ చేస్తా. ఈ రోజు వద్దు, ఈ రోజు అది భయంకరంగా ఉంది, అందుకోసం ఈ రోజు వద్దు అని చెప్పా. అది దానికోసమే ఇగ్నోర్, ఎలిమినేట్ అనే ప్రాసెస్ మనం వాడతాం. అంటే ఈ గిట్ ఇగ్నోర్ అనే ఫైల్ తయారు చేయాలి, దాంట్లో .yml అని రాయాలి, దాన్ని మనం కమిట్ చేసి లోకల్ రిపాజిటరీలోకి పడేసేయాలి. అప్పటి నుంచి ఆ ఫైల్ కి గిట్ కి సంబంధాలు ఏర్పడతాయి. నాట్ ఓన్లీ ఈ ఫైల్, ఎన్ని ఫైల్స్ అయినా సరే. ఏం సార్, వర్కింగ్ ఏరియాలో ఉన్నది గిట్ రికగ్నైజ్ చేయదా? చేయదు. వర్కింగ్ ఏరియాలో ఉన్నదాన్ని గిట్ రికగ్నైజ్ చేయదు. అలాంటి ఫైల్నే అన్ట్రాక్డ్ ఫైల్ అని పిలుస్తాం. అన్ట్రాక్డ్, ట్రాక్డ్ వేరు, అన్ట్రాక్డ్ వేరు. ట్రాక్డ్ అంటే ఏంది? రికగ్నైజ్ చేసిన ఫైల్స్. అన్ట్రాక్డ్ అంటే ఏంది? వర్కింగ్ ఏరియాలో ఉన్న ఫైల్స్. వర్కింగ్ ఏరియాలో ఎన్ని సంవత్సరాలు కూర్చున్నా గిట్ కి ఆ ఫైల్ కి సంబంధం లేదు. అదే లోకల్ రిపాజిటరీతో వచ్చి కూర్చున్నామంటే గిట్ కి ఈ లోకల్ రిపాజిటరీకి సంబంధం కాబట్టి గిట్ కి ఆ ఫైల్ కి కనెక్షన్ అనేది ఏర్పడింది, అదర్వైజ్ కనెక్షన్ రాదు. ఎస్ ఫ్రెండ్స్, ఎనీవన్, ఎనీ డౌట్స్? గిట్ ఇగ్నోర్ మీరే చేయొచ్చు ఈజీగా, ఏం కాదు, పెద్ద విషయం కాదు అసలు, చాలా చాలా చిన్న సబ్జెక్ట్.
మరి మనం అంటే వర్క్ చేసేటప్పుడు ఆఫీస్లో కూడా ఇదే ఉపయోగిస్తామా ఏంది? వర్క్ చేసేటప్పుడైనా ఎప్పుడైనా ఈ ప్రపంచంలో నువ్వు ఏ సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళినా నువ్వు ఉపయోగించేది ఇదే భాష కనపడింది అక్కడ, ఇదే గిట్ ఇగ్నోర్ కనపడింది. దట్స్ ఇట్. టోటల్గా ఇదే కనపడుతుంది. అయితే మనం ఏంటంటే గుర్తుపెట్టుకో, ఆ మనం సింపుల్ గా చెప్పాలంటే స్టార్ అనేది కూడా వాడతాం. స్టార్ డాట్ జావా అన్నాం అనుకో, ఆల్ ద జావా ఫైల్స్ విల్ బి ఎలిమినేటెడ్, ఆల్ ద జావా ఫైల్స్ విల్ బి ఇగ్నోర్డ్ అని అర్థం. ఆల్ ద జావా ఫైల్స్ విల్ బి ఇగ్నోర్ చేసేస్తుంది అది. ఇందుకు స్టార్ ఇచ్చాం కాబట్టి. మళ్ళీ స్టార్ ఇచ్చి డాట్ వైఎంఎల్ రాసామనుకో, వైఎంఎల్, ఎస్, ఆల్ ద వైఎంఎల్ ఫైల్స్ ఎస్ విల్ బి ఇగ్నోర్డ్. సో స్టార్ రాసి డాట్ రాసి, ఎస్ ఫ్రెండ్స్, డాట్ ఎస్హెచ్ రాశాను అనుకో, స్టార్ రాశానంటే ఆల్ డాట్ ఎస్హెచ్, ఈ ఫైల్, ఈ టైప్ ఆఫ్ ఫైల్స్ మొత్తం కూడా ఇగ్నోర్ చెయ్యి అని అర్థం. స్టార్ ఇస్తే ఈ టైప్ ఆఫ్ ఫైల్స్ మొత్తం ఇగ్నోర్ చెయ్యి, స్టార్ ఇచ్చామంటే అట్లా స్టార్. సో కాబట్టి ఆ ఫైల్ డాట్ ఇగ్నోర్ చేసేసి దాన్ని కమిట్ చేసి అప్పుడు తర్వాత వీటిని ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఈజీగా అవుట్పుట్ వస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? చేయగలరా? చేస్తే ఎస్ సార్. కొంచెం మంచి బ్రెయిన్ పదునైద్ది అనమాట ఈజీగా. దయచేసి మీలో చాలా మంది మొహమాటస్తులు ఉన్నారు, భయంకరంగా సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు చాలా మంది. కొంతమంది అయితే అసలు ఈ గొడవ మనకెందుకులని తప్పించుకునే వాళ్ళు ఉన్నారు. దయచేసి అట్లా ఉండొద్దు. మనం ఒక కోర్స్ నేర్చుకుంటున్నాం, మనం ఒక ఫీజు కడుతున్నాం అని అంటే ఖచ్చితంగా దానికి న్యాయం చేయాలి. మన పేరెంట్స్ కి న్యాయం చేయాలి. మన పేరెంట్స్ దృష్టిలో పెట్టుకొని కోర్స్ నేర్చుకోవాలి అంతే. అట్లా. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టాలు పడి ఇబ్బందులు పడి మరి మీకు డబ్బులు పంపించి అవన్నీ చేసి మరి చాలా జాగ్రత్తగా కోర్స్ నేర్చుకొని ఉద్యోగం చేయండి అని చెప్తున్నారు కాబట్టి మనం అంతే చక్కగా అదే విధంగా మనం క్లాసులు చెప్తాం కాబట్టి వాటిని ఉపయోగించుకోండి అంతే. డౌట్స్ వచ్చినప్పుడు వెంటనే ఆ డౌట్స్ రేజ్ చేయండి. లేదా క్లాస్లో నువ్వు డౌట్స్ రేజ్ చేయలేనప్పుడు నువ్వేం చేస్తావంటే నాకు పర్సనల్గా మెయిల్ ఇచ్చేయండి. ఆ మెయిల్లో మీ మొత్తం అసలు నీ డౌట్స్ ఏంటో క్లారిఫికేషన్ అడగండి. సో దట్ మళ్ళీ మనం కండక్ట్ చేస్తాం. అర్థమైందా? కనెక్టింగ్ లో ఒక 10 మంది 20 మంది అలాగే డౌట్స్ అడిగినప్పుడు నేను ఒక సెషన్ కండక్ట్ చేస్తా. ఓన్లీ డౌట్ సెషనే. ఇక అందరిని ఆ సెషన్కి ఇన్వైట్ చేసి వాళ్ళ డౌట్స్ తీసుకుంటా. అంటే మీరు చెప్తేగా నాకు ఇది తెలియదు అని నేను అంటున్నా. అందువల్ల నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా అనేది ప్రతిసారి నేను ఎంక్వైరీ చేసుకుంటా, వెరిఫై చేసుకుంటా. ఎస్ ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఈమెయిల్ ఇవ్వండి, నేను వాళ్ళతో కనెక్ట్ అవుతా. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఎస్ సార్. ముందు ప్రజెంటేషన్ చేయండి. అసలు ప్రాక్టీస్ అనేది పక్కన పెడితే ముందు నాకు ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. 5 పాయింట్స్ ఈ రోజు రాసుకో, రేపు 5 రాసుకో, ఎల్లుండి 5 రాసుకో, అలా అలా 5 6 5 30 పాయింట్స్. 30 పాయింట్స్ ని బైహార్ట్ చేసుకో. అది టెక్నిక్ అంటే, అది సాఫ్ట్వేర్ జాబ్ కొట్టే స్టైల్ అంటే. ఎస్, 6 రోజులు 6 డేస్ ఒక పేజీలో 5 పాయింట్స్. అప్పుడు ఆ 6 డేస్ 6 ఇంటూ 5 30 పాయింట్స్ నువ్వు కనీసం, ఎస్, 3 minutes లో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలవు ఇంటర్వ్యూకి. 3 minutes నాట్ ఎ జోక్ ఇంటర్వ్యూలో. తర్వాత ఇంకో పేపర్స్ వస్తాయి, అట్లా ఇంకో పేపర్స్ వస్తాయి, అలా 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 సబ్జెక్ట్ మొత్తాన్ని 45 minutes నువ్వు ఈజీగా అనర్గళంగా ఎక్స్ప్లెయిన్ చేయగలవు. ఆ 45 minutes పట్టిద్ది మన సబ్జెక్ట్. మనం చెప్పే వాటిలన్నింటినీ పూర్తిగా పరిశీలన చేసి ఒక్కొక్క పేజ్ రాసుకుంటే 45 minutes నీదే సరిపోద్ది వాడికి. తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు అట్లా. కాబట్టి అది ఒక ప్లాన్ అనమాట. ఆ ప్లాన్ వర్కౌట్ చేయండి, బాగా వర్కౌట్ అయ్యింది మీకు. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, సో లెట్ us stop here for today and we discuss tomorrow friends. Okay, thank you so much, see you tomorrow.